ముఖ్యంగా నేను ఇద్దరు ముస్లిం లీడర్స్కి, ముఖ్యంగా మన పెద్ద ఆయన వర్గనారి గారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఇమ్రాన్ ఎథిక్స్ అండ్ మోరల్స్ కోసం చెప్పాలంటే ముస్లిం లీడర్స్ అంత గ్రేట్ లీడర్స్ అంటే మనకు కాదని తెలుసు కాదు, కానీ ఈ సందర్భంలో చెప్పాల్సిన విషయం ఏంటంటే మన జరిగిన ఇన్సిడెంట్ పెహల్గాం ఇష్యూ ప్రతి ఒక్కరు కూడా నేను చూస్తూ ఉన్నాను అన్నమాట. వాట్సాప్లోని ముస్లిమ్స్ని బాగా నీచంగా చూస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు. రాంగ్ కాన్సెప్ట్ అన్నమాట. ఇది ఆక్యుపైడ్ ఇన్ ద మైండ్ అన్నమాట, రాంగ్ కాన్సెప్ట్. చాలా తప్పు. ఎందుకంటే నేను అక్కడే వర్క్ చేస్తాను 2 years శ్రీనగర్లో, అవంతిపూర్లో వర్క్ చేశాను. పెహల్గాం మేము అక్కడికి ఆగడంతో ఓకే, నేను వర్క్ చేశాను. ద ఇంటిగ్రిటీ ఆఫ్ ముస్లిమ్స్ దేర్, ఐ నో దట్. ఇది చేసింది టెర్రరిస్ట్, నాట్ ముస్లిం. ఇది మనం అర్థం చేసుకోవాలి. నేను ముస్లిం చేసింది కాదు, టెర్రరిస్ట్ చేసింది. అక్కడ ఉంటే పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టులు వచ్చి చేసిన దానికి మన ముస్లిమ్స్ ఈరోజు ఇదేమో వాట్సాప్లో బాధపడుతున్నారు, ఎంత కలుస్తూ ఉన్నారు అన్నమాట. చాలా బాధగా ఉందన్నమాట. నేను డిసెంబర్లో నేను వెళ్ళాను శ్రీనగర్ పెహల్గాంకి. ఆల్మోస్ట్ 7 days ఉన్నాను నేను అక్కడ పెహల్గాం. అదే చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఆఫీస్ మీద వెళ్దాం అన్నమాట. కనీసం గంట ఎక్కి ఆ ఆఫీస్ మీద వెళ్ళి అక్కడ నుండి అక్కడ స్నోఫాల్ ఉంటుందన్నమాట. ఇప్పుడంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి స్నో లేదు, పూర్తి గ్రీన్ ల్యాండ్ అన్నమాట. క్రికెట్ గ్రౌండ్ మాత్రం ఉంటుందన్నమాట. సో కృషి ఉంటుంది, ఒక క్రికెట్ గ్రౌండ్ గా ఉండదన్నమాట. సో వాళ్ళు వచ్చి ఆ టెరెంట్లు వచ్చి యూనిఫామ్ అంతా ఆర్మీ డ్రెస్ వచ్చి చేస్తే మనం దానికి మనం ఏం చేయలేము. నేనేమో అక్కడ ఎంజాయ్ చేసి వెళ్తాం. మొన్న ఫిబ్రవరిలో మా అబ్బాయి సూర్యాన్ని కోటపల్లి పంపించారు అక్కడికి వెళ్తే. అంటే ఆ రోజు జరిగితే ఆ రోజు ముందుపోయి అంతే. సో దిస్ ఈస్ ద టెర్రరిస్ట్ అటాక్, నాట్ ది ముస్లిమ్స్. సో అందుకని నేను చెప్తాను ఏంటంటే బర్కత్ అలీ గారికి అండ్ ఇమ్రాన్కి